నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ రాజధాని అమరావతిని మరింత అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. ఇప్పుడున్నటువంటి భూసేకరణ కాకుండా మరో 30,000 ఎకరాలను భూసేకరణ చేసి విమానాశ్రయము, రింగ్ రోడ్లు, అట్లానే కోర్ క్యాపిటల్ను ఏర్పాటు చేయాలని సూచిస్తుంది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు దాని భవిష్యత్తుకు విస్తరణకు సమాయత్తమవుతుంది కూటమి ప్రభుత్వం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం రాబోయే కాలంలో మరో 30,000 ఎకరాల భూమిని సేకరించాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడిస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నగరం చుట్టూ నిర్మిస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, నగరం లోపల ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా చేపట్టేటువంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూసేకరణ అవసరమని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఈ భూసేకరణ ప్రక్రియ కోర్ క్యాపిటల్ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల్లో చేపట్టేందుకు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. ప్రస్తుతం 33,000 ఎకరాల్లో నిర్మాణ పనులనేవి చురుగ్గా సాగుతున్నాయి. ఈ విషయం తెలిసిందే. భవిష్యత్తులో కూడా రాజధాని విస్తృత అవసరాలను దృష్టిలో ఉంచుకొని దానికి అదనంగా భూమిని సిద్ధం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల దాదాపు 30,000 కోట్ల విలువైనటువంటి వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు కూడా పిలవటము, ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసిందే. వాటిని వివిధ నిర్మాణ సంస్థలకు కూడా ఏఎంఆర్డీఏ అప్పగించిన విషయం కూడా తెలిసిందే. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా ఈ పనుల పురోగతి ఆధారంగా దశల వారీగా ఈ నిధులను విడుదల చేస్తున్నాయి. ఈ రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు, ఈ యొక్క పనులు ఊపందుకోగానే ప్రస్తుతం ఈ విస్తరణ ప్రణాళిక మరింత ముందుకు నడపాలని, వాటిపై మరింత దృష్టి సారించాలని ఆలోచనలో ఉంది. అమరావతి నగరం చుట్టూ నిర్మించతలపెట్టినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఈ యొక్క కోర్ క్యాపిటల్ను వెలుపల ఉన్నటువంటి 20కి పైగా ఉన్నటువంటి గ్రామాల్లో ఈ భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదిత భూసేకరణ సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలను ఎంతవరకు సాధ్యమవుతుంది లేదనేటువంటి విషయాలను ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది. మరోవైపు అమరావతిలో ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసే పనిలో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ నిమగ్నమైంది. దీనిలో భాగంగా సమగ్రమైనటువంటి టెక్నో ఫీజిబిలిటీని కూడా నివేదికను రూపొందించడానికి టెండర్లను ఆహ్వానించింది. ఈ నివేదికను వీలైనంత త్వరగా తయారు చేసి కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం నుండి అనుమతి రాగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు యొక్క తదుపరి కార్యాచరణ కూడా ప్రారంభించనుంది. ఏది ఏమైనా అమరావతి రాజధానిని, ఏపీ రాజధానిని మరో 30,000 ఎకరాలు సేకరించి మరింత విస్తరణ దిశగా అడుగులు చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.